తమ్మినికి మాకు మా కుటుంబం నుంచి వచ్చింది ఒక 3 ఏకర్స్. హ్మ్. స్టిల్ ఇప్పటికి కూడా నోట్ చేసుకోరు. 3 ఎకరాల పొలం ఇచ్చారు మాకు. ఇప్పుడు ఆ 3 ఎకరాలను 300 ఎకరాలు చేసిరా 3000 ఎకరాలు చేసిరా? నాకు ఉండబడిన భూమి ఇప్పటికి ఆ. 10 ఎకరాలు. ఆ 3 ఎకరాలకు మీది ఐలేది ఇద్దరు కలుపుకొని చెప్పుర్రి. ఆ 3 ఎకరాల భూమి ఇప్పుడు 300 ఎకరాలు అయిందా 3000 ఎకరాలు అయిందా? బ్రదర్కి సంబంధించింది ఆయన కష్టపడుకుంటా ఆయన కొనుక్కుంటూ వెళ్ళిపోయిండు. ఉం. నా స్థాయి తగ్గట్టుగా కష్టపడి నేను కొనుక్కున్నా. ఈ 3 ఎకరాలకు ఇంకొక 2 ఎకరాలు ఒకసారి, ఎకరం ఒకసారి, 2 ఎకరాలు ఒకసారి, ఒక 10 ఎకరాలు చేసుకున్నాను. నాకు 2 బాబులు. నాకు ఆస్తుల మీద పెద్ద ఎమోషన్గా నాకేముండదు. ఉన్న దాంట్లో వెల్ సెటిల్డ్గా ఇదివరకు ఉన్న దానికి ఇప్పుడు బెస్ట్గా ఉన్నాం. రైట్, ఓకే అన్న. ఇందాక మనం మాట్లాడినట్టుగా ఉష్కమయ్యానికి బొంబాయి పోయినటువంటి వీర్ల శంకరు ఎట్లా సంపాదించుండు ఈ ఈ అంతా ఎట్లా నిర్మించుండు దీన్ని అంతా కూడా ఈ కోటరీని అంటే జనరల్గా ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్లో ఎల్ఐసి ఇన్కమ్ ఉంటుంది. అంత ఈజీ అవుతుంది అన్న. అంటే ఇప్పుడు మల్లారెడ్డి కాక పాలమ్మినా లేకపోతే వాస్తవం. నడిపించినా లేకపోతే పూలు అమ్మినా అంటే ఇలా కోట్ల కొద్ది సంపాదించుకున్నాడు అంటే మీరు కూడా అదే చెప్తున్నారు అన్న. మల్లారెడ్డిది అంటే ఎదుటి వ్యక్తుల గురించి నాకు అంటే కష్టం విలువ తెలిసిన వ్యక్తిగా మాత్రం నేను ఒకటి ఆలోచిస్తా. ఇప్పుడు ఉదాహరణకు ఒక 3 లక్షల రూపాయలు పెట్టి ఒక ఎకరం ఉంటాం. ఒక 5 ఏళ్ళు పోతే అది రియల్ ఎస్టేట్ కదా అన్న. ఎకరం 30 లక్షలు కూడా అమ్మొచ్చు. అలా తప్పేముంది? జనరల్గా జనాలు చేసే పనే మనం చేసినాం కదా. కష్టపడి ఒక 3 లక్షలు సంపాదించుకుని ఒక ఎకరం కొనుక్కున్నా, మనం 30 లక్షలకు అమ్ముకున్నా, దాంట్లో మనకి ఇబ్బంది ఏమున్నది? రియల్ ఎస్టేట్ అందరూ చేసేది కదా. ₹1 వస్తే మనకు తోచింది, ఎందుకంటే కష్టం విలువ తెలుసు కాబట్టి. ఇప్పటికీ స్కూల్స్లలో స్పోర్ట్స్ మెటీరియల్ నేను ఇస్తున్నా, తమ్ముడు ఇస్తున్నాడు, ఇప్పటికి తోచిన సాయం చేస్తున్నాం. దాని రీజనే అది మనం చేసేది. ఎట్లా పాసిబుల్ అయింది? ఉష్కమో అంటే 150 రూపాయలకు 100 రూపాయలకు ఓటీలు చేసుకుంటూ ఉష్కమోసినటువంటి శంకర్ ఇట్లా సంపాదించిండు అని అంటే నాకు ఒకటే అన్న, మీరు నమ్మరు, 5 గంటలకు లేస్తాను నేను రోజు. స్టిల్ ఇప్పుడు 5 గంటలకు లేస్తా. 5 గంటలకు లేస్తే అసలు నేను 4-5 అవర్స్ కూడా నిద్రపోనన్నా. ఏదో ఒకటి చెయ్యాలి. మనం ఒక క్రియేట్ కావాలి. మనం సమయంను వేస్ట్ చేయకుండా ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. మరి అట్లా అంటే భువనగిరి బ్రాంచ్లో 500 మంది ఏజెంట్లు ఉంటారన్నా. నాతోటి కొలిక్స్ 500 మంది ఏజెంట్లు ఉంటారు. ఏ ఒక్క పర్సన్కి కూడా మరి నాకు BMW ఎవరికి లేదు. నాకు 3 కార్లు ఉన్నాయి. ఎందుకు కొనుక్కున్నా అంటే కష్టపడి కొనుక్కున్నా. కష్టం అంటే నీ దగ్గర పొద్దున్న లేస్తే ఒక 20 మంది కస్టమర్ని కలుస్తా. నాకు ₹100 నుంచి ₹1,00,00,000 ₹2,00,00,000 కట్టే ప్రీమియంలు ఉన్నాయి నాకు. నా ఎల్ఐసిలో నేను ఆ రకంగా ఉన్నత కుటుంబాల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వైట్ మనీ ఉండి వాళ్ళకి ఎవరికైతే అవకాశంగా ఇన్సూరెన్స్ కావాలనుకున్న వాళ్ళకు నేను సెలెక్ట్ పర్సన్స్ ఎన్నుకుంటా. నాకు సినీ ఫీల్డ్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉంటారు, బెంగళూరు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఉన్నారు. నాకు ఎగ్జాంపుల్ ఏంటంటే మంచి నిర్మాతలు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు నా దగ్గర. ఇన్కమ్ కట్టేటోళ్ళు, ప్రీమియం కట్టేవాళ్ళు. నాకు వైట్ మనీ కదన్న. నాకు ఏది వచ్చినా కూడా ₹1,00,00,000 మీరు కడితే నాకు ఎల్ఐసి నుంచి వచ్చే టీడీఎస్ కట్టే వస్తుంది. అది దాన్ని బేస్ చేసుకొని అట్లా చేసుకొని పెట్టుకున్నా. దోషం కాడ ఇంకొక 2 ప్లాట్లు కొనుక్కున్నా. అట్లా కొనుక్కొని ఈ స్థాయికి వచ్చినాం. అంతే. ఇక్కడ ఏదైనా మీరు ఏదైనా నిరూపించవచ్చు. తెరిచిన పుస్తకం బీర్ల శంకర్, తెరిచిన పుస్తకం. లాంటిది ఇప్పటి వరకు స్టిల్ 51 ఇయర్స్ స్టిల్ బర్త్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడన్నా కబ్జాలు చేసినట్టుగా, ఎక్కడైనా భూ దందాలకు చేసినట్టుగా, ఏదైనా ఎవరిని బెదిరించినట్టుగా అంటే మచ్చలేని చంద్రుడా మీరు? 100% నేను మచ్చలేని చంద్రుడు అనేది పబ్లిక్ ఎరుకుంటుంది. అది నాది నేను చెప్పుకోవడం కాదు కన్నా. నాది ఏందనేది నా యొక్క థీమ్ ఏంటంటే మొదటి నుంచి కూడా మనం కష్టపడాలి, మనం ఎంజాయ్ చేయాలి.